హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ రోజుకి 32 రోజులు గడుస్తున్న ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కాకపోతే కొత్తగా అయితే ఒక కోణం అయితే వెలుగులోకి వచ్చింది. ఏమిటి ఆ కోణం అంటే, చిన్నారి జూన్ 6వ తారీఖున అయితే అదృశ్యమైంది. ఆ రోజు అయితే అక్కడ కియా కార్ అయితే సీసీటీవీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయింది. అది మళ్ళీ ఈ రోజు అయితే కొత్తగా అయితే వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నంలో చిన్నారి జ్ఞానేశ్వరి చిన్న తాత ఎవరైతే ఉన్నారో కియా కారు AP39WF1234 కారు నర్సీపట్నంలో చిన్న తాతనైతే ఈ రోజైతే ఢీకొనడంతో ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యుల్లో ఒకడైన తాతకైతే చిన్న చిన్న దెబ్బలైతే తగలడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు చిన్నారి జ్ఞానేశ్వరి అదే కారులో ఉండొచ్చని కూడా అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. కుటుంబ సభ్యులు మాత్రం అయితే వాళ్ళ ఆరోపణలు అయితే మాకు ఆ కారు అయితే వెంటాడుతుందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసులు దీని మీద కూడా నిఘా పెడతారని అయితే తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడ తగిలింది కారు? ఎక్కడ యాక్సిడెంట్ అయింది? అది చూపించండి. పొలం దాటిన తర్వాత ఈ కారు నాకు డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ కారు పాప తప్పిపోయిన 6వ తారీఖుని ఇక్కడ సిఎస్ అగ్రహారాన్ని చూసాం. మేము ఆ కారుని చూసిన అదే కారు మళ్ళీ నేను నాకు డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ కారు మీద నాకు కొంచెం డౌట్ ఉన్నది. డిపార్ట్మెంట్ మీరు సేకరించాలని నేను కోరుకుంటున్నాను.